ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన బీసీల విషయంలో ఎట్లా ఉన్నది, ఎట్లా ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? ఒకటండి, బీసీలకు సంబంధించినటువంటి బతుకులు మారడం అన్నది అధికార పార్టీలు ఓడిపోవడం గెలవడంతో ముడిపడ్డది కాదు, ఒక ప్రధానమైన అంశం. కాకపోతే ఏంటంటే మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ఏంటంటే కులగణన చేస్తాం మాకు ఓట్లు ఏంటంటే బీసీలు కూడా ఓట్లేశారు. ఇప్పుడు డైరెక్ట్ సమాధానం వచ్చింది కదా. అంతే అంతే అవును. కులగణన చేస్తే అంటే కరెక్టే, మాకు కులగణన చేస్తే మనకు రిజర్వేషన్లు వస్తాయట. రాహుల్ గాంధీ గారు చాలా బాగా చెప్తున్నాడు, మొత్తం మేము 42% రిజర్వేషన్స్ స్థానిక ప్రభుత్వాలు ఇస్తాం. అట్లా ఇస్తే 29,934 మంది బీసీలు లీడర్స్గా ఎమర్జ్ అవుతారు. ఇట్లా ఎమర్జ్ అవుతారు కాబట్టి మీకు మేంగా ఓట్లేయండి, మాకు ఓట్లేస్తే పంచాయతీరాజ్ యాక్ట్నే మార్చేస్తా పైన అని చెప్పి చెప్పాడు. చెప్తే సహాయంగా వాళ్ళు వేస్తారు కదా, రాహుల్ గాంధీ వస్తే. ఇక్కడ ఎలక్షన్లో జరిగినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి వరంగల్లో, జగిత్యాల్లో, హన్మకొండలో మాట్లాడినటువంటి ఉపన్యాసాలు, కామారెడ్డిలో జరిగినటువంటి సభలు, వీళ్ళ యొక్క మేనిఫెస్టోలోనే ప్రత్యేకించి స్పష్టంగా పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రచారమే ప్రధానమైనటువంటి అంశంగా అది పెట్టారు. సహజంగానే అనుకుంటారు కదా బీసీలు. వేసినటువంటి దాంట్లో జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఇప్పుడు మీరు అడిగినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు బీసీల కంటే, అసలు 42% అనేది సరైనదేనా, అసలు శాస్త్రీయమైందేనా? 56% బీసీలు ఉంటే 42%గా పెడతా అంటాం, అసలు సరి అయిందేనా? ఫస్ట్ సరే పోనీ 42% పెడతాడు, సంతోషమే, చేయండి 42%. మాకు ఇవ్వాల్సింది 56% పైన ఇవ్వాలి. 56% ఇస్తే ఎన్ని వస్తాయి? 6,000 గ్రామ పంచాయతీలు వస్తాయి. 6,000 గ్రామ పంచాయతీలు బీసీలకు వస్తాయి. 6,000 గ్రామ పంచాయతీలు బీసీలకు ఇస్తారా? బీసీలకు ఇస్తే ఈ బుర్ర మీసాల పెత్తందారులు 6,000 గ్రామాల్లో ఊరుకుంటారా? సగం పైన తెలంగాణ కదా, వాళ్ళ బీసీల చేతులకు వెళ్ళిపోతుంది. 6,000 గ్రామాలు వస్తే ప్రతి కాన్స్టిట్యున్సీలో 200 గ్రామాల్లో 100 గ్రామాలు బీసీల చేతుల్లోకి వస్తే 100 గ్రామాల సర్పంచులు టిక్కు పెట్టినోడే ఎమ్మెల్యే అవుతారు కదా రేపు. రాణిస్తారా? రాహుల్ గాంధీ చెప్పడం బాగుంది గాంభీర్యంగా, రేవంత్ రెడ్డి అదే గాంభీర్యంతో చేస్తాడా అన్నది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు బీసీలు అడుగుతున్నారు, మీకు ఓట్లు వేసినాం మేము. బీసీలు అంటే ఓన్లీ గ్యారంటీ పథకాలు మాత్రమే కాదు, బతుకు జీవన పథకాలుగా నిలబెడతావా చెప్పు, మా రిజర్వేషన్లు మాకు ఇస్తావా చెప్పు. విద్యా ఉద్యోగాల్లోనే కాదు, చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు ఇస్తావా లేదా చెప్పు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వండి అన్నటువంటి విషయాన్ని బీసీలు సూటిగా అడుగుతున్నారు. సూటిగా అడుగుతున్నప్పుడు ఇందాక మీరు మొదటి ప్రశ్నగా వేసినప్పుడు బీసీలు ఐక్యమవుతారా అన్న ప్రశ్న బ్రహ్మాండంగా వస్తుంది మళ్ళందరికీ. చాలు కదా, మన చేతిలో మహాస్త్రం ఉంది కదా, బీసీలు ఐక్యమవుతారన్న ఒక ప్రశ్న విడదీయటానికి ఎంత బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి పాలకపక్షాలు చాలా బాగా సీక్రెట్గా దాచిపెట్టుకుంటారు దాన్ని. ఎందుకు ఐక్యంగా? తెలంగాణ మహోజ్వల రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ వాళ్ళంతా ఏకమవుతారా అని ఏదో మీరు పాటలు పాడుకుంటా ధూమ్ధామ్ అంటే వస్తుందా అని రగడపాటి రాజగోపాల్ మాట్లాడిండు. ధూముదాములు ఎగిసి పడతాయన్నటువంటి విషయం వాడికి తెలియదు. వచ్చింది కదా, బీసీలు కలుస్తారా? అట్లే విప్లవ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, వీళ్ళందరూ ఎర్రజెండా పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఈ 48 కేజీలు ఆయన లేచి జై తెలంగాణ అంటే వీళ్ళందరూ వస్తారా? ఏం మాట్లాడుతుండ్రా అని మాట్లాడలేదా? ఊళ్ళల్లో పెత్తందారులు కలవలేదా వీళ్ళంతా? జై తెలంగాణ అన్నటువంటి స్లోగన్ వెనక వీళ్ళంతా ర్యాలీ కాలేదా? సబ్బండ వర్ణాలు ఒకటి కాలేదా? అన్ని కులాలు ఏకం కాలేదా? అదే సూత్రం రేపు బీసీలకు సంబంధించిన ఏకసూత్రంగా వచ్చే సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది.